హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శివరాత్రి గురించి, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శివరాత్రి అనేది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి. ఒకరోజు దేవి పార్వతి పరమశివుడిని అడిగింది, స్వామి, శివరాత్రి అంటే ఏంటి? భక్తులు ఎందుకు దీన్ని ఇంత ప్రత్యేకంగా జరుపుకుంటారు? అప్పుడు శివుడు ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. చాలా కాలం క్రితం లుంతక్కుడు అనే వేటగాడు వారణాసిలో ఉండేవాడు. అతను జంతువులను వేటాడి బ్రతికేవాడు. ఒకరోజు తన కుటుంబానికి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని అడవికి వెళ్ళాడు. అలా వెళ్తూ వెళ్తూ సాయంత్రం అయిపోయింది. దారి తప్పిపోయాడు. చీకటి పడిపోయింది. భయంతో ఒక బిల్ల చెట్టు ఎక్కి అక్కడే కూర్చున్నాడు. భయం, ఆకలి, దాహంతో నిద్ర పట్టలేదు. చేతిలో ఉన్న బిల్లు ఆకులను తెంపుతో కింద పడేస్తున్నాడు. తెలియకుండానే ఆ ఆకులు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. ఆకలితో రాత్రంతా జాగారం చేశాడు. ఏడుస్తూ కన్నీర్లు కార్చాడు. ఆ కన్నీర్లు కూడా శివలింగం మీద పడ్డాయి. తెలియకుండానే ఆ వేట్గాడు చేసిన ఈ పూజ శివుడికి చాలా ఇష్టం అయ్యింది. ఉదయం అయ్యాక వేట్గాడు ఇంటికి వెళ్ళిపోయాడు. అతని పాపాలు పోయాయి, పుణ్యం వచ్చింది. చనిపోయాక శివలోకం చేరుకున్నాడు. చెప్పి ముగించిన తర్వాత శివుడు పార్వతితో శివరాత్రి నాడు ఉపవాసం ఉండి బిల్వ ఆకులతో పూజ చేసి రాత్రంతా జాగారం చేసి నా పేరు స్మరించడం వల్ల నా అనుగ్రహం పొందొచ్చు అని చెప్పాడు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత తెలియకపోయినా భక్తితో చేసే పూజ ఫలిస్తుంది. శివరాత్రి నాడు ఉపవాసం ఉండి భక్తితో శివుడిని పూజిస్తే అతని అనుగ్రహం ఖచ్చితంగా దక్కుతుంది. ఈ రాత్రి భక్తితో శివుడిని సేవించిన వారు మోక్షం పొందుతారు. అందుకే భక్తులు శివరాత్రి నాడు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి శివలింగానికి బిల్వాకులు సమర్పిస్తారు. మీ అందరికీ శివుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ హార్ హార్ మహాదేవా. శివరాత్రి పండుగను భక్తితో జరుపుకోవడం వల్ల మనం శివుడి అనుగ్రహం పొందొచ్చు. ఈ పండుగలో ఉపాసం ఉండటం, రాత్రంతా జాగారం చేయడం, బిల్వాకులతో పూజ చేయడం వంటి ఆచారాలు మనం పాటిస్తే శివుడు మనకు కరుణిస్తాడు. అందుకే ప్రతి శివరాత్రి మనం భక్తితో శివుడిని పూజించి అతని అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హర్ హర్ మహాదేవా.